నక్షత్రంలో నష్టజాతకంలో పుట్టిందని అదే నిజమైంది. చూసావా? నిన్ను చూస్తే మా అక్క అన్నట్లు నిజంగా దరిద్రపు దానిలోనే కనిపిస్తున్నావు. టాబ్లెట్స్ వేసుకోవాలి, కచిన మంచినీళ్ళు ఇవ్వండి. అసలు నీకు కాస్తైనా బుద్ధి ఉందా? అంత వేడిగానే ఇచ్చేది. ఇదిగోండి. ఆ చేత్తో టాబ్లెట్స్ బాక్స్ కూడా అందుకో. ఏమండి, పొయ్యి మీద కూర పెట్టేసి వచ్చానండి. అక్కడే ఉందిగా, తీసుకోవచ్చుగా. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, నువ్వు వంటగదిలో ఉండటం ఏమిటే? సరోజ వాళ్ళ ఆయనతో మాట్లాడుతుంది. రాణి గదిలో ఉంది. వాళ్ళనెందుకు డిస్టర్బ్ చేయడమని నేనే వంట చేస్తున్నాను. ఉండండి, టాబ్లెట్లు తెస్తాను. ఇదిగోండి, మీకేమాత్రం కావాలో అది వేసుకోండి. ఏమిటో భార్య లేకపోతే ఇంట్లో కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేటట్లు లేరు. ఇప్పుడు ఏ టాబ్లెట్ వేసుకోవాలో అర్థమై సావట్లా. ఏంటన్నా వెతుకుతున్నారు? ఇప్పుడు ఏ టాబ్లెట్ వేసుకోవాలి కదా చెప్పరా? ఏ రాణి ఇంట్లో లేదా? గదిలో ఉన్నట్టుంది. సర్లేండి. ఇది కాదు. ఇదిగో నాన్న. ఇదేనా? అదే. చాలా నాన్న, మంచినీళ్ళు ఇంకా తెమ్మంటా? చాలురా. సరే నాన్న, నేను ఇప్పుడే వస్తాను. ఆకాష్, ఆకాష్, టీ గాని కాఫీ గాని తేనా? ఎందుకంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు ఆకాష్. 2 లక్షలు పోగొట్టడం తప్పే, నన్ను క్షమించు. అందుకు నువ్వు నా మీద కోపంగా ఉంటే నేను తట్టుకోలేను. నేను దాని గురించి కోపంగా లేను. అమ్మ వంట చేస్తుంది కదా, కాస్త నాన్నకు హెల్ప్గా ఉండొచ్చు కదా. ఆకాష్, నేనేం సాయంగా ఉండకూడదు అనుకోలేదు. అలా అనుకునేదాన్ని కాను. డబ్బు పోగొట్టడం నా దురదృష్టం. అప్పటినుంచి అందరూ నన్ను పరాయిదాల్లా శత్రువులా చూస్తున్నారు. అయినా సరే తలదించుకొని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరూ మాట్లాడడం లేదు, అవాయిడ్ చేస్తున్నారు. మీ అక్కయ్యకి నేనంటేనే కోపం. మావయ్య గారికి సుస్థి చేసిన దగ్గర నుంచి ఆయన నా మీద కోపంగానే ఉన్నారు. అత్తయ్య ఒక్కరే కాస్త నన్ను సమర్థించేవారు, కానీ డబ్బు పోయిన దగ్గర నుంచి తను అదో రకంగా చూస్తున్నారు. నేను వెళ్ళి ఏ పని చేసినా చేయనివ్వడం లేదు. అందుకే జైల్లో ఖైదీలో ఒంటరిగా ఈ గదిలో ఉంటున్నాను. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి చాలా కారణాలు చెప్పావు, అంతే కదా? లేదా ఆకాష్, దయచేసి నా మాట విను. నా పరిస్థితి అర్థం చేసుకో. అందరూ నన్ను దూరంగా ఉంచినా పర్వాలేదు, కానీ నువ్వు దూరంగా ఉంచినా కోపంగా చూసినా నేను భరించలేను ఆకాష్. ప్లీజ్. నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఒరే ఆకాష్, ఒకసారి రా. వస్తున్నా నాన్న. అదిగో మా తమ్ముడిని పిలిచాడు. వాళ్ళ ముందు నేను చెప్పినట్టు నడుచుకోవాలి, సరేనా? అలాగే. ఏంటన్నా పిలిచారు? రా కూర్చో. ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చు ఎంత అయింది, ఎంత మిగిలింది కాస్త వివరంగా చెప్పు. అది ఓ 6 లక్షల దాకా అయింది నాన్న. 6 లక్షల? మీ అమ్మ 4 లక్షలు అయిందని చెప్పింది. ఏమండి, నాతో వాడు అంతే అయిందని చెప్పాడు. ఏరా, 4 లక్షలయిందని చెప్పావుగా? ఎరా, మీ అమ్మతో 4 లక్షలని చెప్పి నాతో 6 లక్షలని చెప్తున్నావా? మావయ్య, హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు 1.5 లక్షలు, డిశ్చార్జ్ చేసినప్పుడు 2.5 లక్షలు, మొత్తం 4 లక్షలే అయింది. మీరు కాస్త నోరు మూసుకుంటారా?
అదేంటి సరోజా, నా దారిన నేను కూర్చొని పల్లీలు తింటూ ఉంటే నువ్వే వచ్చి మాట్లాడుదురు కానీ రండి రండి అని పిలిచి మళ్ళీ కామ్గా ఉండమంటావేంటి? ఆపుతారా? సొల్లు మాట్లాడమంటే ఆపకుండా మాట్లాడతారు. అవసరమైన విషయం వచ్చేసరికి నోట్లో బెల్లం గడ్డ వేసుకొని కామ్గా చప్పరిస్తూ కూర్చుంటారు. సరోజా, నువ్వు కాస్త ఆగమ్మా. ఎరా, అల్లుడు గారు 4 లక్షలు అంటున్నారు, నువ్వేమో 6 లక్షలు అంటావేమిటి? నాన్న, ఖర్చంతా బావకు తెలియదు నాన్న. టెస్ట్లని, ఎక్స్రేలని, మందులని ప్రతిదానికి డబ్బులు లాగారు. వార్డ్ బాయ్స్, సిస్టర్స్, స్వీపర్స్ సరే సరే. అలాగే వారం అటు ఇటు తిరగటానికి కార్లో డీజిల్ అని, టిఫిన్లని, భోజనాలని, ఇలా ఖర్చులని కలిసి 6 లక్షల దాకా అయింది నాన్న. కంపెనీ వాళ్ళు ఇచ్చింది అంతంత మాత్రం, అందులో 6 లక్షలు నాకే ఖర్చు అయింది. అంత ఖర్చు చేసి ఈ ప్రాణాలు నిలబెట్టుకోవడం అంత అవసరమా? ఏమండి, ఏమిటా మాటలు? మాకు మీకన్నా డబ్బు ముఖ్యమా? అదృష్టం బాగుండి సమయానికి డబ్బు వచ్చింది. మీ కష్టార్జితమేగా మీకు ఖర్చు చేసింది. మీరు మాకు అవసరమండి, డబ్బు కాదు. అవును నాన్న, డబ్బు ఈరోజు పోతుంది, రేపు వస్తుంది. కానీ మనిషిని చేజార్చుకుంటే తిరిగి దక్కించుకోలేను నాన్న. ఏమోరా, నాకైతే అంత డబ్బు ఖర్చు చేయడం చాలా బాధగా ఉందిరా. ఆఫీసు వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నీకు మీ అక్కకి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. మీరేమో ఇలా ఖర్చు అయిందంటున్నారు. చూడండి, మీరు అనవసరమైన మాటలు మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకండి. నేను అసలు అడగలేను. అదేంటి సరోజా అలా అంటావు? నేను నిన్నే అడగమన్నాను. మీ సంగతి ఎవరికి తెలియనట్టు అమాయకంగా మాట్లాడకండి. ఎవరు లేనప్పుడు గిట్టడం, అందరి ముందు పొగడ్డం, మాటలను రెచ్చగొడతారు. తర్వాతేమో అమాయకంగా మొహం పెడతారు. నేనా? అవును, మీరే. ఏది ఏ టైంలో మాట్లాడాలో నాకు తెలుసు గాని మీరేం సైకిల్ చేయకండి. మా బాధల్లో మేముంటే మీ నస ఏంటండి మధ్యలో? ఏంటమ్మా, అసలేం జరిగింది? ఏం లేదులే నాన్న, ఈయన గురించి మీరేం పట్టించుకోకండి. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఎందుకే అంత చిరాకు పడుతున్నావు? అసలు అల్లుడు గారు ఏమన్నారు? నా సన్నుగుడని అరుస్తున్నావు. ఆయన ఏమన్నారో ముందు అది చెప్పవే. అదే అదేం లేదులేమ్మా. అల్లుడు గారు, మీరైనా చెప్పండి. మావయ్య, అసలు నేనేం అనలేదు, అడగమనలేదు కూడా. సరోజే వచ్చి అబ్బా, గిల్లి జోకొట్టడం అంటే ఇదే. గదిలో గొణిగారు కదా, దెప్పి పొడుపు మాటలన్నీ మాట్లాడారు. ఇప్పుడేమో ఏం అరగని నంగనాచిలాగా నేనేం అనలేదు, అడగలేదు అంటూ మాట్లాడుతున్నారు. తర్వాతేమో నన్ను టార్చర్ పెడతారు. అందుకే ముందే వద్దు అన్నాను, మీరేమో ఊహు అన్నారు. ఇప్పుడు చూడండి, అమ్మా నాన్న నన్ను నిలదీసి అడుగుతున్నారు. మీరేమో శ్రీరామచంద్రుళ్లాగా ఏమీ ఎరగనట్టు కామ్గా ఉన్నారు. అక్క, అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదురా, బయట పడకూడదు, అసలేం అడగకూడదు అనుకున్నాను. కానీ మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈయనకు ఉద్యోగం రావాలని తిరుపతిలో మొక్కు తీర్చాం కదా, అందుకు ఆ దేవుడు ఈయనకేదో దారి చూపించడానికి ఈయనకి వ్యాపారం చేయాలని బుద్ధి పుట్టించాడు. అలాగా? వ్యాపారం చేయటం మంచిదే కదమ్మా. నాన్నా, ఈయన ఫ్రెండ్ ఒకతను హోటల్ నడుపుతున్నాడు. ఆయనకు దుబాయ్లో ఏదో ఛాన్స్ వచ్చేసిందంట. హోటల్ లీజ్కి ఇవ్వాలని అనుకుంటున్నాడు. దాన్ని తీసుకుని నడుపుకోవాలనుకుంటున్నారు. అయితే ఆయనకు కొంచెం డబ్బు కట్టాలి, అది కూడా లక్షల్లో. అందుకే ఆ ఆలోచన మనకొద్దు అంటున్నాను. హోటల్ బిజినెస్ లో అల్లుడు గారికి అనుభవం లేదు కదమ్మా, ఎలా నడపగలరు? మా నాన్న అడుగుతున్నారు, చెప్పండి. మావయ్య, అన్ని వ్యాపారాలు నేర్చుకునే చేస్తారా ఏమిటి? మొదలు పెడితే అదే సాగుతుంది. హోటల్ బిజినెస్ కి రుచి చాలా ముఖ్యం. రుచులు చూసి చెప్పగలగటంలో నన్ను మించిన వారు ఎవరూ లేరు మావయ్య. అందుకని హోటల్ ఫీల్డ్ నాకు కరెక్ట్ గా ఫిట్. అందుకే ఫిక్స్ అయిపోయా. గొప్పగా ఎదిగి సంపాదించి చూపిస్తాను మావయ్య. సరే బావగారు, అసలు మీ బిజినెస్ కి ఎంత అవసరం పడుతుంది? ఒక 3-4 లక్షలు అవసరం అవుతాయిరా. 3-4 లక్షలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావే? అదేనమ్మా, నాన్నగారికి వచ్చిన డబ్బు ఉంది కదా. అది సర్ది మిగతాది అప్పు తెస్తే సరిపోతుంది. ఈయన తిప్పలు ఈయన పడతారు. ఏమే సరోజా,
అల్లుడికి ముందే ఈ ఆలోచన వచ్చి ఇలా అంటున్నారా లేక డబ్బులున్నాయని ఈ ఆలోచన వచ్చిందా? ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఏదో మొక్కు తీర్చాం కాబట్టి ఆ దేవుడు ఆ దారిని వెళ్ళరా అని ఈయనకి ఆ ఆలోచన వచ్చేలా చేశారు. 4 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది. కోరుకున్న వ్యాపారం కాబట్టి కష్టపడి తప్పకుండా 4 రూపాయలు సంపాదించి పైకొస్తారమ్మా. అది మీకు గౌరవం తెచ్చిపెడుతుంది. చూడండమ్మా, ఈయన ఎదగాలన్న ఆలోచన మీ మనసులో ఉంటే సాయం చేయండి, లేకపోతే వదిలేయండి, అంతే. చూడమ్మా సరోజ, నా చేతిలో మిగిలింది కూడా చాలా తక్కువ. అది మీ చేతుల్లో పోసి ఇంకా అప్పు తెచ్చి ఇవ్వడం కుదరదమ్మా. ఎందుకంటే నాకు వేరే సంపాదన మార్గం లేదు. ఇదే నా చివరి సంపాదన. చూడమ్మా, నేనేమో మీ అమ్మకి నాకు 1 లక్ష, నీకు తమ్ముడికి చెరువు 1 లక్ష ఇద్దాం అనుకుంటున్నాను. దాంతో మీరేమైనా చేసుకోండి, అది మీ ఇష్టం. నాన్న, నాకేమీ డబ్బు అవసరం లేదు. అది అక్కకి ఇవ్వండి. బావగారి బిజినెస్ బాగుంటే అక్క జీవితమే కదా బాగుపడేది. ఒరే ఆకాష్, మీ అక్క కోసం నువ్వు వద్దంటున్నావు బాగానే ఉంది. మరి నీ భార్య ఒప్పుకోవాలి కదా? అత్తయ్య, నేను ఆ విషయంలో అభ్యంతరం చెప్పను. ఆకాష్ ఇష్ట ప్రకారం చేయండి. అన్నయ్యని వ్యాపారం చేసుకునివ్వండి. నాన్న, రాణి కూడా సరే అంది. మీరేమంటారు? చిన్నవాళ్ళు వాళ్ళు మీ మేలు కోరి వాళ్ళ భాగం మీకు ఇచ్చేస్తానంటున్నారు. మా భాగం కూడా మీకు ఇచ్చేస్తాం. మిగతా లక్ష్యం మీరు ఎక్కడైనా ప్రయత్నం చేసుకోండి. ఎమ్మ సరోజ, ఏమంటావు? మావయ్య, ఆ 1 లక్ష మాత్రం నాకెవరిస్తారు? సర్దగలిగితే అదే సర్దండి, వ్యాపారం చేసుకుంటాను. లేదంటే మానేస్తాను. సరే బావగారు, 1 లక్ష వడ్డీకి నేను ఇప్పిస్తాను. వడ్డీ సక్రమంగా కట్టేస్తారు కదా? ఒరే, బిజినెస్ మొదలు పెట్టగానే అది కట్టడానికి ఇబ్బంది ఏముందిరా? కరెక్ట్ గానే కట్టేస్తాం. ఏమయ్యా, కరెక్ట్ గా కట్టేస్తావు కదా? కరెక్ట్ గా కట్టేస్తాను. సరే అక్క, నేను డబ్బు ఏర్పాటు చేస్తాను. మీరు చేయాల్సిన పనులు చూడండి. అలాగేరా. నాన్న, కూర్చునే ఉన్నారే, కాసేపు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మా, నాన్న లోపలికి తీసుకెళ్ళు. రండి. అమ్మయ్యా, సరోజ, నువ్వు మొత్తానికి అనుకున్న సాధించావు. నువ్వు చాలా బ్రిలియంట్వి. ఏమనుకున్నారు? సరోజానా మజాకానా? చాలా థ్యాంక్స్ రాణి. థ్యాంక్స్ దేనికి? నా ఇష్టమే నీ ఇష్టం అని డబ్బు వద్దన్నందుకు. మా అన్నయ్య ఆశకి దూరంగా పెంచాడు. రాణి, 2 లక్షలు పోవటం వల్ల నాకు బాధ అనిపించింది. ఇంట్లో వాళ్ళకి నీ మీద అదే కోపం. ఏదైతేనే ప్రస్తుతానికి ఈ విషయం నాన్నకు తెలియకుండా దాచగలిగా. 4 రోజులు ఆగితే అందరూ మెల్లిమెల్లిగే విషయం మర్చిపోతారు. ఆ తర్వాత అందరూ కలివిడిగా ఉండొచ్చు. సరే రాణి, వెళ్ళి కాఫీ పట్టరా. అలాగే. నాన్న, వచ్చి కూర్చో. గోపి, నేను ఇంటికే కారెక్కు. ఎరా జనాకి తాళాలు ఇస్తా అని చెప్పి వెళ్ళి కారులో వచ్చావే? చెప్తాను, ఎక్కు నాన్న. పద. అయ్యా గోపి, పొద్దున్న నువ్వు దినా దగ్గరికి వెళ్తుంటే నాకు చాలా బాధేసింది అయ్యా. ఇంతలో ఏం జరిగింది? నాన్న, పొద్దున్నే షెడ్ తడాలు దినాకిచ్చేద్దామని షెడ్ నుంచి బయలుదేరుతున్నాను. నేను షెడ్ నుంచి బయలుదేరుతుంటే నందిని వాళ్ళ ఫ్రెండ్కి ఏదో కారు కావాలని మన షెడ్కి వచ్చింది. జరిగిన విషయం మొత్తం నందిని అడిగితే చెప్పాను నాన్న. తను 1 గంటలో 10 లక్షలు అరేంజ్ చేసింది. ఆ డబ్బు తీసుకెళ్లి దినాకి ఇచ్చేసాను నాన్న. దినా బాకీ తీరిపోయింది. షెడ్ ఇంక మన సొంతం అయిపోయింది నాన్న. అలాగా, చాలా సంతోషం గోపి. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అర్చన చాలా బాధపడుతూ కూర్చుంది. నేనే కాస్త ధైర్యం చెప్పి బయటికి పనికి బయలుదేరాను. అరే, ఈ వార్త వెంటనే అర్చనకి చెప్పాలయ్యా. తను చాలా సంతోషపడుతుంది. మధ్యాహ్నం ఈ విషయం అర్చనకి చెప్పాను నాన్న. చాలా సంతోషం అయ్యా. ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే.
అర్చన. అమ్మా అర్చన, షెడ్డు మన సొంతం అయిపోయిందిట కదా. మధ్యాహ్నమే నీకు ఈ విషయం తెలిసిందిటగా. నాకు ఇప్పుడే తెలిసిందిలే. చాలా సంతోషం అమ్మా. ఏమండి, వెళ్ళి స్నానం చేసి రండి, భోంచేద్దురు గాని. ఇన్నాటికి ఆ దేవుడు మనల్ని కరుణించాడమ్మా. ఇక మన సమస్యలన్నీ తీరిపోయాయి. ఇక ఆనందంగా బతకచ్చు. అమ్మా ఇదిగో కూరలు అవి తీసుకొచ్చాను, తీసుకో అమ్మా. ఏమీ అవసరం లేదు, తీసుకెళ్ళండి. ఏంటమ్మా అంత కోపంగా మాట్లాడుతున్నావు? ఏమైంది? మీరేమీ తీసుకురావద్దు, నేను తీసుకోను. మీరే తీసుకెళ్లి ఎవరికైనా ఇచ్చుకోండి. ఏంటమ్మా నేనేమైనా తప్పు చేశానా అలా మాట్లాడుతున్నావు? అసలు ఏం చేశానని అంత కోపంగా ఉన్నావు? హ, మీ మీద కోపం తెచ్చుకోవడానికి నేనెవర్ని? అయినా మీలా లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోలా ఉండడం నా వల్ల కాదు. నువ్వు కోపంగా ఉన్నావని అర్థమవుతోంది, కానీ దానికి కారణం తెలియట్లేదు. పైగా నేను లోపల ఓ రకంగా బయట ఓ రకంగా ఉన్నానని మాట్లాడుతున్నావు. దేని గురించి అలా అంటున్నావో చెప్పమ్మా. మీరు చాలా మంచివారు అనుకున్నాను, కానీ కాదని ఇప్పుడే అర్థమైంది. మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారన్నది నాకు పూర్తిగా తెలిసిపోయింది. నేను డ్రైనేజీ పనులు చేస్తున్నట్టు తెలిసిపోయిందా? అది కాదమ్మా, నాకు మరో దారి కనపడక అందుకే అలా. దారి తెలీదు, వేరే దారి లేదు అని మాయ చేయాలని చూడకండి. అయ్యో మాయ చేయటం ఏమిటమ్మా, పరిస్థితి అలా వచ్చింది, అందుకే అలా చేయాల్సి వచ్చిందమ్మా. ఎంత పరిస్థితులు వస్తే మాత్రం మీరు అలాంటి పనులా చేయడం? నేను ఆయన మీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాం, ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు. అయ్యో అంతంత మాటలు అనకమ్మా. అసలు ఇంకా మాట్లాడకండి.